brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. అమరావతిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతోంది. ఏపీలో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సినటువంటి కార్యాచరణపై చర్చిస్తున్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. పేదరిక నిర్మూలనకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు ఆమె. మోదీ ఆలోచనలకి అనుగుణంగానే ఏపీలో P4 కార్యక్రమం వచ్చిందన్నారు. మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమన్వయంతో ముందుకెళ్తున్నారని, అందుకే వేల కోట్ల రూపాయల నిధులని కేంద్రం ఇచ్చిందన్నారు పురంధేశ్వరి. ఏవైతే ఆ రోజు భారతీయ జనతా పార్టీ గళం విప్పి వినిపించిందో అవన్నీ కూడా సత్యం అని చెప్పి ఇవాళ నిరూపణ అవుతున్నాయి. ఇవాళ మనం చూసినట్లయితే మరి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీరు ముగ్గురు కూడా చక్కటి సమన్వయంతో ముందుకు వెళుతూ ఇవాళ రాష్ట్రానికి రావాల్సినటువంటి వనరులు ఏ విధంగా వస్తున్నాయి ప్రజలందరికీ తెలుసు. ఆగిపోయినటువంటి పోలవరానికి 15,000 కోట్లు ఇచ్చారు. ఆగిపోయినటువంటి అమరావతికి, మన అసలు రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి అమరావతికి 12,500 కోట్లు మరి ఏడీబీ నుండి, అదేవిధంగా ఇంకొక 11,000 కోట్లు హడ్కో నుండి ఇవ్వటం కానివ్వండి, మరి రోడ్ల మరమ్మతుకు కావాల్సినటువంటి వనరులు పైనుండి సమకూర్చుకోవటం, ఇవాళ గుంతలమయంగా ఉన్నటువంటి రోడ్ని ఒకంత మనం బాగు చేసుకునేటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూస్తున్నాం. ఇది ఎందుకంటే కేంద్రం ఇచ్చినటువంటి సహకారం. పంచాయతీరాజ్కి 4,800 కోట్లు కేంద్రం ఇచ్చింది. అది కాకుండా ఇంకొక 7,200 కోట్లు ట్యాక్స్ డెవల్యూషన్లో ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ పేదరిక నిర్మూలనకి కట్టుబడి ఉన్నది.